నిన్న మనం మహిషాసురమర్దిని స్తోత్రం నేర్చుకుంటున్నాం కదా! ఇవాళ అంటే తను వసంత, తను కూడా ఇలాగే మీలాంటి వాళ్ళే. మీలాగే కొత్తగా నేర్చుకుంటూ చాలా ఇష్టం అమ్మవారంటే నాకు ఈ స్తోత్రం ఎట్లైనా నేర్చుకోవాలి అని ఇష్టంగా ఉంది అని తను స్వయంగా వచ్చి నేను మీ దగ్గర చేస్తాను మ్యామ్ అని చెప్పనని అడిగింది. తనకి ఎలా చెప్తానో మీరు అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే తను కూడా ఎక్స్‌పర్ట్ ఏం కాదు. నేనంటే ఇందులో చాలా కాలం నుంచి ఉన్నాను కాబట్టి ఈజీ నాకు. తనకు కూడా మీకెంత నాలెడ్జ్ ఉందో అంతే నాలెడ్జ్ ఉంది. కాబట్టి తనకి ఏ డౌట్‌లొస్తాయో మీకు అలాంటి డౌట్‌లే వచ్చుండొచ్చు. కాబట్టి ఇప్పుడు తను కూడా చేస్తూ ఉంటుంది. ఏ కరెక్షన్స్ అయితే చెప్తానో అవే మీకు వర్తిస్తాయి. మీరు ఫాలో చేయండి. ఓకేనా? హ్మ్. వసంత నిన్న వీడియో చూశానన్నావు కదా! చూసాను ఆ! మేడం. ఐగిరి నందిని. నేను చెప్పాను కదా! 2 చేతులు ఇలా స్ట్రెచ్ చేసి పెట్టి చూడు. ఇవి అలపద్మ హస్తాలు అని చెప్పుకున్నాం కదా! ఫస్ట్ నిన్న హస్తాలు చెప్పాను కదా! పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కపిద్దము, కటకాముఖము. ఇది కూడా కటకాముఖము. సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంసము, ముకుళము, తామ్రచూడము, త్రిశూలము. ఇవి 28 నిన్న చెప్పుకున్నాం కదా! ఈ హస్తాల్లో ఇక్కడ మనం హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి అలపద్మాన్ని వాడుతున్నాం. పర్వతాన్ని చూపించడానికి. ఐగిరి. ఓకే, చూపించు ఒకసారి. 2 చేతులు ఇలా పెట్టి అలపద్మంగా మార్చుకుని ఐగిరి. ఓకే. ఓకే. ఇది సంయుత హస్తాల్లో డోలా హస్తం అంటాం దీన్ని. అవి కూడా ఇవాళ నేను చెప్తాను. ఈ చెయ్యి ఇక్కడ పెట్టి ఐగిరి నందిని, పర్వతరాజు కుమార్తె అంటాం కదా, రైట్ హ్యాండ్ చూపించాలి. సో ఇది హంసపక్ష హస్తం, ఇది డోలా హస్తం, ఇది హంసపక్షం. ఏం చెప్పాను? ఇది డోలా హస్తం, ఇది హంసపక్షం. ఓకేనా? అమ్మాయిని అంటే పాపని చూపించేటప్పుడు కొంచెం ప్రేమగా చూపించాలి కాబట్టి ఆ ఫేస్లో అది. సో ఐగిరి నందిని మొత్తం భూమి మొత్తానికి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ముందు ఆనందాన్ని చూపిస్తున్నాం. ఇది మళ్ళీ కటకాముఖ హస్తం, ఇది మళ్ళీ అలపద్మ హస్తం. ఓకేనా? ఆనందాన్ని ఇలా చూపిస్తున్నాం. నందిత, చూడు, నందిత మేదిని, మొత్తం అర్త్కి. మొత్తం విశ్వానికి వినోదిని, ఆనందాన్ని ఇస్తుంది. సో ఇవి ఏ హస్తాలు? సూచి హస్తం. అర్థమైందే? ఇది సూచి. చూపించి ఒకసారి. సూచి హస్తంతో. సో నేను కొంచెం ఎక్స్పర్ట్ని కాబట్టి మేము ఇంత ఇలాగ పెట్టాం. రాని వాళ్ళు, ఇట్లా కొత్తగా చేసేవాళ్ళు సూచి హస్తం అంటే మొత్తం క్లోజ్ చేసి ఇలా చూపిస్తారు. సో అది కొంచెం డిఫరెన్స్ అంతే. విశ్వ, మొత్తం విశ్వ వినోదిని, ఆనందాన్ని ఇస్తుంది. ఇందాక ఇదే లోకం, ఈ భూలోకం మొత్తానికి కాదు, మొత్తం ఎంటైర్ విశ్వానికి ఆనందాన్ని ఇస్తుంది అని. ఓకేనా? ఇప్పుడు ఇవి 4 కలిపి చెప్పు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ కొంచెం క్లోజ్ చేయి. ఇంత ఇట్లా అయితే బాగుండేది కదా, కొంచెం క్లోజ్ చేయి. విశ్వ వినోదిని నందనుతే. భక్తులు ఇంత దూరం వెళ్ళకూడదు. ఇది మళ్ళీ ముకుళహస్తం నుంచి అలపద్మంలోకి వెళ్తున్నాం. ముకుళహస్తం నుంచి అలపద్మంలోకి వెళ్తున్నాం. జస్ట్ నందనుతే, అందరి చేత కొనియాడపడుతుంది అని చెప్పనని. నువ్వు నిన్న హస్తాలు చెప్పాను కదా, ప్రాక్టీస్ చేసావా? చేశాను మేడం. చేసి ఉండవు కదా? నేను చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఈ హస్తాలు వస్తేనే ఇది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని ముందు బాగా బై హార్ట్ చేయాలి. మీరు న్యాచురల్గా అంటే చెయ్యి ఎటు వెళ్తే అలా చూడటం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఇది మళ్ళీ హ్యాండ్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. చేసి వసంత నాతో పాటు. ఐగిరి, ఇది డోలా హస్తం నుంచి నందిని, ఇది కటకాముఖం, ఇది అలపద్మం. నందిత,
2 అలపద్మహస్తాలు మే దీని సూచీహస్తం విశ్వ మళ్ళీ అలపద్మహస్తాలు వినోదిని ముకుళహస్తం నుంచి అలపద్మలోకి నందనుతే. ఓకే, దీనికి లెగ్స్ ఎలా చేయాలి అనేది ఇవాళ నేర్చుకుందాం. దీని వరకు ఈజీగా చెప్తున్నాను, అందరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు చేయగలిగేటట్టుగా చెప్తున్నాను. ఓకేనా? సౌమ్య ఎట్రా నాన్న ఒకసారి. కూచిపూడి నమస్కారం ఒక్కసారి చెయ్యి, అందరికీ తెలుస్తుంది. చెన్నాన 2 3 స్టార్ట్. తక్క ధిమ్మి తక్క జను తైత కీర్తక, అంత పెద్దది వద్దులే, నార్మల్ నమస్కారం చెయ్యి. తక్క ధిమ్మి తక్క జను తక్క ధిమ్మి తక్క జను తక్క ధిమ్మి తక్క జను త. ఓకే, చైనాన ఒకసారి. నేను నిన్న చెప్పాను కదా, అంటే మీకోసం తను మంచి డాన్సర్, మంచి ప్రొఫెషనల్ డాన్సర్, కానీ ఇలా కొత్తగా చేసే వాళ్ళ కోసం కంపోజ్ చేసింది కాబట్టి నేను నార్మల్గా చూపిస్తున్నాను. నన్ను కొంచెం అరమండి అలా పెట్టి, అరమండి పెట్టగలిగితే పెట్టండి, పెట్టలేని వాళ్ళు నార్మల్గా నిల్చొని కాలు లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ది ఐగిరి నందిని, కాలు వెనక్కి వేసుకొని లెఫ్ట్ లెగ్ వెనక్కి వేసుకొని నందిత అటెన్షన్ ఐగిరి నందిని. నందితకు కూడా అదే మేదిని దగ్గర అటెన్షన్ వస్తుంది. ఓకేనా? ఇది కలిపి చూపిస్తాను, ఒకసారి చూపించిన తర్వాత మీకు అర్థమయ్యేలా చేస్తుంది. చెయ్యి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ. ఒక్క అడుగు ముందుకు, వెనక్కి కానీ ముందుకు కానీ. విశ్వ వినోదిని. మళ్ళీ ఒక్క అడుగు ముందుకి నందనుతే. ఓకేనా? ఇప్పుడు ఇది నేను హ్యాండ్స్తో కలిపి చేస్తుంది చూడండి. ఐగిరి నందిని నందిత మేదిని. మేదిని వరకు భూమి, విశ్వాకి మళ్ళీ సూచీహస్తం చూపించు. మేదిని విశ్వ వినోదిని నందనుతే. ఓకే, సో ఇప్పుడు పాట మీద ఒకసారి చేద్దాం. ఏది పాట ఒకసారి ఓపెన్ చేయి. వెరీ గుడ్. సో అలా చేయాలి. ఒకసారి లెగ్స్ మళ్ళీ చూసుకోండి, లెగ్స్ మళ్ళీ చూసుకోండి నాన్న. లెగ్స్ వరకే చూపించు. అరమండి పెట్టి ఐగిరి, రైట్ లెగ్ ఫోల్డ్ చేసి నందిని. నందిత కూడా అదే చేస్తుంది. నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే. ఇక్కడ వరకు మనం చేసాం. ఓకేనా వసంత? ఇప్పుడు నెక్స్ట్ లైన్ చెప్తున్నాను మేడం. నువ్వు నాకు రేపు ప్రాక్టీస్ చేసి చూపించకపోతే ఊరుకోరు నేను. ఓకే మేడం. నెక్స్ట్ ఏంటి? గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. గిరివర వింధ్య ఒకసారి శిరోదిని వాసిని. వింధ్య పర్వతాల్లో ఉంటుంది అని చెప్పనని విష్ణుమూర్తికి ఆనందాన్ని కలిగించేది అని, విష్ణుమూర్తితో పాటుగా ఆనందాన్ని కలిగించేది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. జిష్ణునుతే దేవతల చేత కొనియాడపడేది అని వస్తుంది. ఓకేనా? సో గిరివర వింధ్య. కూర్చోనా, నేను మళ్ళీ చెప్పినప్పుడు చెద్దు కానీ. సేమ్ వింధ్య పర్వతాలను చూపిస్తున్నాం కదా. గిరివర వింధ్య చూపించు. ఇది ఒక పర్వతం, మళ్ళీ ఇది ఇంకో పర్వతం. గిరివర వింధ్య శిరోదిని వాసిని. ఆ వింధ్య పర్వతాల పైన అక్కడ ఆ టాప్లో కూర్చొని ఉంటుంది అక్కడ ఉంటుంది అని చెప్తున్నాం. ఓకేనా సార్? గిరివర వింధ్య శిరోదిని వరకు ఇక్కడే వాసింది. శిరోదిని వాసిని. విష్ణుమూర్తిని త్రిపతాక హస్తాలతో చూపిస్తాం. ఇందాక
వాసిని అగైన్ ఇదేంటి? వాసిని. ఆ, అక్కడ నివసిస్తూ ఉంటుంది అని చూపించడానికి ఇది. ఓకే, హంసాస్యము ఇది. ఓకే. హంసాస్యముని ఇలా చూపించాం. మామూలుగా హంసాస్యం ఇలా చూపిస్తాం, దాన్ని నివసిస్తుంది అని చూపించడానికి. విష్ణు త్రిపతాక హస్తాలు. విష్ణు విలాసిని జిష్ణు రెండు త్రిపతాక హస్తాల్ని కరెక్ట్గా జామెట్రీ తెచ్చి ఇక్కడ పెడితే ఓకేనా? ఓకే. జిష్ణు నుతేనా? నుద్దే మేడం. జిష్ణు నుతే దేవతల చేత కొనియాడబడుతుంది అని చెప్పనని. సో గిరివర వింధ్య శిరోదిని వాసిని. ఏది చూపించు? గిరివర వింధ్య శిరోదిని వాసిని. విష్ణు చక్కగా త్రిపతాక హస్తాలు ఇలా పెట్టాలి. ఓకే. విష్ణు విలాసిని జిష్ణు నుతే. ఓకే, దీనికి ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, నువ్వు చెయ్యి. గిరివర వింధ్య మళ్ళీ చూపించు. చూడండి, మీది కూడా ఇదే సమస్య. ఎలా పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. గిరివర వింధ్య శిరోదిని వాసిని. వాసిని దూరంగా చూపించాలి. వాసిని. విష్ణుమూర్తి. విష్ణు విలాసిని జిష్ణు నుతే. చూడు, రెండు త్రిపతాక హస్తాల్ని ఇది జామెట్రీ చక్కగా పెట్టుకొని దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. జిష్ణు నుతే. ఓకే, దీనికి లెగ్స్ ఎలా చేద్దామో మళ్ళీ మన సౌమ్య చూపిస్తుంది మీకు. నాన్న, గిరివర ఇటొక లెగ్ స్ట్రెచ్ చేయాలి లోపలికి. గిరివర వింధ్య కొంచెం ఇలారా. ఫ్రేమ్లోకి రా మళ్ళీ. చెక్ 2 3 స్టార్ట్. గిరివర వింధ్య శిరోదిని వాసిని. విష్ణు ఒక్క అడుగు వెనక్కి వేసుకో. విష్ణు విలాసిని లెగ్ ఫోల్డ్ చేసి జిష్ణు నుతే. ఓకే, సో మళ్ళీ ఒకసారి పాట మీద చూడండి. మళ్ళీ స్లోగా నేను మళ్ళీ పెట్టి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. చెయ్యి, ఇక్కడి నుంచి చెయ్యి, నేను ఫస్ట్ నుంచి. శిరోదిని వాసిని. ఇది మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా, కొంచెం స్లో చేసి చెప్తాను. ఇదే ఈ స్లో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఒకసారి చూడండి. ఇప్పుడు చేయనా? స్లోగా చెక్, మిస్టేక్స్ లేకుండా చెక్. జిష్ణు నుతే. ఓకేనా? ఇవే మిస్టేక్స్ మీరు కూడా చేస్తూ ఉంటారు. ఇంకొకసారి మళ్ళీ చేస్తుంది. ఓకేనా? నువ్వు హ్యాండ్స్తో చెయ్యి వసంత, కంటిన్యూషన్లో. చూస్తున్నా మేడం. ఎక్కర్లేదు, చెయ్యి. పాడకు, చెయ్యి.
గిరివర వింధ్య శిరోధినివా విష్ణు సారీ, విలాసిని కృష్ణ. నేను చూసి నేను తప్పులు చేస్తున్నాను. ఓ మేడం, మరి నాకు రావట్లేదేంటి మేడం ఇలాగా? వస్తుందమ్మా, ఇలా చూడగానే ఇలా ఆంపట్టని మింగేస్తే రాదు. ఈ వీడియోని నువ్వు 100 సార్లు చూసుకోవాలి, కూర్చొని ప్లే చేసుకొని హ్యాండ్స్ ఒక్కొక్కటి స్లోగా పెట్టుకొని చేస్తే మీకైనా వస్తుంది, తనకైనా వస్తుంది. తెలిసే వరకు బ్రహ్మ విద్య, తెలిసాక కూసు విద్య, అంతకుమించి ఏం లేదు. అందులో ఉన్న నెక్స్ట్ చదివేస్తున్నాం మేడం. ఏంది? భగవతి హే సీత కంఠ కుటుంబి. మేడం చెప్పేది నువ్వు ముందు. సరే, భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతి. అవును మేడం. నెక్స్ట్ బిట్ కోసం మన వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మేడం. నేర్చేసుకున్నాం మేడం. భగవతి అమ్మవారు. భగవతి హే శితి కంఠ కుటుంబిని అంటే శివుడి భార్య అని చెప్పని. ఓకేనా? శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని, మొత్తం భూమి మొత్తానికి కూడా ఆమె అమ్మ లాంటిదని. భూరి కృతే, వాళ్ళకందరికీ కావాల్సిన అన్నీ ఆమె ఇస్తుంది కాబట్టి మొత్తానికి అమ్మలాగా మొత్తం విశ్వం మొత్తానికి తానే అమ్మాయి, తానే అన్నీ సమకూరుస్తుంది అని. సో కానీ ఇక్కడ మనం ఒక్కొక్క దానికి పదానికి అర్థాలు తీసుకోవాలి కానీ కూర్చోనాన్న, మళ్ళీ చెప్పినప్పుడు చేద్దాం. చూడు, అమ్మవారిని పార్వతీదేవిని మనం ఇలా చూపిస్తాం, 2 అర్ధచంద్ర హస్తాలు ఈసారి. ఓకే, ఇది చూడు, ఇది ఇందాక జామెట్రీ ఇక్కడ వరకు పెట్టాము, కానీ ఇక్కడ కొంచెం ఇలా డౌన్ చేసి ఇలా పెట్టాలి. ఇది పోస్చర్. ఓకే, ఇలా పెట్టాల్సి ఉంటుంది. ఓకే, భగవతి హే అమ్మా అని చెప్పానని ఎవరు? సితి భగవతి హే సీత మేడం. భగవతి హే సితి కంఠ కుటుంబిని. ఇది ఈ హస్తాన్ని జామెట్రీ చక్కగా చూసుకొని, ఇది జామెట్రీ శివుడిని చూపిస్తున్నాం, ఆయన భార్య కాబట్టి సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని, మొత్తం విశ్వానికి అమ్మ కాబట్టి భూరి కుటుంబిని భూరి కృతి, అందరికీ కావలసిన అన్నీ ఇస్తుంది అని చెప్పనని. లైన్ టు లైన్ మీనింగ్ చెప్పేటప్పుడు ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారేమో, నన్ను తప్పు పట్టద్దు దయచేసి. మేము డాన్స్లో కొంచెం అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మార్చుకుంటూ ఉంటాము. దీన్ని ఒక పెద్ద బ్లండర్లా చూడకండి. డాన్స్లో చేసేటప్పుడు కొంచెం అనుకూలంగా మార్చుకుంటాం, పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అనుకూలంగా. సో ఇది ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయి. ఇప్పుడు మళ్ళీ భగవతి హే శితి కంఠ కుటుంబిని. చూడు, ఇది తర్వాత కుటుంబిని మళ్ళీ హంసాస్యస్తాలు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ మొత్తం ఎర్త్ మొత్తానికి తల్లి అమ్మ. మళ్ళీ భూరి కుటుంబిని భూరి కృతే, అందరికీ అన్నీ ఇస్తుంది అని చెప్పనని. ఓకే, ఇప్పుడు చూడు, భగవతి హే శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. ఓకేనా? ఒకసారి చెయ్యి. భగవతి, చూడు 2 అర్ధచంద్రం, ఈ చే కింద తిప్పు. అది అమ్మవారు ఎలా ఉంటుంది గుళ్ళో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాంగా. భగవతి హే శితి, ఇట్లా సర్కిల్ చేసి చెయ్యొద్దులే, నార్మల్. శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని, ఇది మళ్ళీ డోలాహస్తం, ఇది అలపద్మం. భూరి కృతే. ఓకేనా? ఇది ఇప్పుడు తన చేత ఎలా చేయాలి అనేది చూపిస్తాం. ఓన్లీ ఏందని ఒకసారి చెయ్యి. భగవతి భగవతి హే భగవతి హే శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. ఓకేనా? ఇప్పుడు లెగ్స్ దీనికి సంబంధించిన ఈ లెగ్స్ నీకు ఇప్పుడు చెప్పినా కానీ అర్థం కాదు, నాకు తెలుసు. పర్లేదులే. ఏదో క్యూరియాసిటీతో నెక్స్ట్ అన్నానే కానీ ఇంత కష్టం అనుకోలేదు మేడం. కష్టం ఏం లేదక్క, నేర్చుకుంటాను మేడం. ఈజీ, తొందరపడద్దు. మీకు ఎంత భక్తి ఉందో మాకు తెలుసు. అమ్మవారు అంటే అందరికీ ఇష్టం. ఆ దసరా కల్లా నేను నేర్చుకోవాలని చాలా ఆరాటంగా ఉన్నారు.
వస్తుంది. 1-4 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి. నేను వివరంగా చెప్తున్నాను కాబట్టి ముద్రలు అవి ముందు నేను ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పిన ముద్రలు మీరు బాగా బై హార్ట్ చేస్తే ఇట్లా కంటిన్యూస్గా వచ్చేయాలి. మీకు వస్తే ఆటోమేటిక్గా ఇవేంటి అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇలాంటి మన దగ్గర మంచి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు చక్కగా వచ్చి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి మీకు తెలియని వాళ్ళు మీ నాలెడ్జ్ ఎంతో ఆవిడ నాలెడ్జ్ కూడా అంతే. సో ఆవిడ ఎలా అడుగుతుందో ఆ డౌట్స్ అన్నీ మీవే అని నేను అనుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. రేపటి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.